అందరికీ నమస్కారం. చాలామంది లక్పతి దీదీకి సంబంధించిన రిపోర్ట్స్ చూసుకోవడంలో ఇబ్బంది అంటున్నారు. ఆ విషయం గురించి ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది. లక్పతి దీదీ మనము లోకోస్ సైట్లో ఓపెన్ చేయాలి రిపోర్ట్ కావాలంటే. లోకోస్ సైట్లో మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి లోకోస్ అని టైప్ చేయాలి. లోకోస్ లాగిన్ కావాలి. లోకోస్ లాగిన్ లైవ్. మన ఏదైతే లాగిన్ ఐడి ఉందో ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఈ విధంగా లోకోస్ రిపోర్ట్స్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ డాష్ బోర్డు, ఎస్హెచ్జి ఫెడరేషన్ రిపోర్టు, లక్పత్ దీదీ అని ఉంది. ఇది కాకుండా మనం ఇక్కడ ఆజీవిక రిపోర్ట్ ఏ ఉంది కదా, ఏ ఆజీవిక రిపోర్ట్లో క్లిక్ చేయగానే పొటెన్షియల్ లక్పత్ దీదీ ఐడెంటిఫికేషన్ రిపోర్ట్ అంటే మనం ఎంతమందిని గుర్తించడము అన్నది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఆజీవిక రిజిస్టర్ రిపోర్టు A2లా ఈ A2 ఓపెన్ చేయాలి. A2 ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్సెల్ ఉంది, దాని పక్క ఫిల్టర్ ఉంది, తర్వాత ఇన్ఫో ఉంది. ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిల్టర్లో మనం ఇప్పుడు 2025-26 ఉంది ఇక్కడ ఆటోమేటిక్గా. ఇది Q1 కనబడుతుంది. మనం దీన్ని ఇప్పుడు మనకు 2024-25 కావాలి కాబట్టి 24-25 తీసుకొని ఫస్ట్ క్వార్టర్ ఇక్కడ వచ్చేసింది ఆటోమేటిక్గా. Q1 ఇక్కడ కనబడుతుంది మనకు. Q1, Q2, Q3, Q4 ఇట్లా మనకి ఇక్కడ వస్తాయి. మనం ఫస్ట్ Q1 మనము తీసుకోవాలి. ఫస్ట్ Q1లో మనం ఎన్ని చేసినట్టు తెలుసుకోవాలంటే అప్లై అనగానే ఇక్కడ మనం జిల్లా తీసుకున్నాం కాబట్టి జిల్లా టోటల్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకు ఉదాహరణకు బెల్లంపల్లి తీసుకుంటే 1845 టార్గెట్ అనమాట ఇది. అక్కడ ఎంటర్డ్ 1057 చేసిండ్రు. ఇక్కడ మనకు అప్రూవల్ 720 కనబడుతుంది. ఇంకా మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి వాళ్ళ అప్రూవల్, అది BPM లాగిన్లో అప్రూవల్ ఇచ్చుకోవాలి. ఇది Q1కి సంబంధించినటువంటి మనం మండల వారీగా మీకు మండలి తీసుకుంటే మీకు మండలి వస్తుంది, జీపీ వస్తుంది. మనం జిల్లా తీసుకున్నాం కాబట్టి అన్ని జిల్లాలో ఉన్న మండలాలది వస్తుంది. ఇది Q1 అండి. మనం Q2 కావాలనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ Q2 సెలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ అప్లై. Q2 కూడా మనకి ఈ విధంగా వస్తుంది. Q2లో 1845కు 1840 అయినాయి. ఈ రిపోర్టు మీరు ఈ విధంగా చూసుకోవాలి. మనకు అవసరం అనుకుంటే దీన్ని ఎక్సెల్, ఇక్కడ ఎక్సెల్ అనగానే ఎక్సెల్ ఫార్మెట్ కూడా వచ్చేస్తుంది. డౌన్లోడ్ కొట్టేస్తే ఇక్కడ ఇదే రిపోర్ట్ మనకి ఇక్కడ ఎక్సెల్లో వస్తుంది. అప్లోడ్ పొటెన్షియల్ దీదీ అని ఇక్కడ వస్తుంది. సెకండ్ దాంట్లో PLD ఎంటర్డ్ అంటే మనం ఎవరైతే ఎంటర్ చేసి ఉన్నది ఇక్కడ వస్తుంది. ఇది మనము ఇక్కడ డిస్ట్రిక్ట్ రిపోర్ట్లో మనం మండల వారీగా ఇది తీసుకోవడం జరిగింది. ఓకే అండి, ఇది రిపోర్ట్ తీసుకునే విధానం. థ్యాంక్ యూ.